గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారు కదా? ఈరోజు వాక్యం చెప్పడం నేను రెడీ, వినడానికి మీరు రెడీయా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను. ఈ యొక్క వాక్యం అంటే నాకు చాలా ఇష్టం పిల్లలు. మరి మీ అందరికి కూడా ఇష్టం కదా? నువ్వు ఒక్కరే కాదు కానీ నీ ఫ్యామిలీ అందరూ కలిపి యేసుని సేవించాలి, దేవుణ్ణి సేవించాలని ఆశపడతారు. మరి ఈ రోజు నుంచి ఒకవేళ మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే నువ్వేం చేయాలో తెలుసా పిల్లలు? ఈ రోజు నుంచి మమ్మీ డాడీ రండి, అక్క చెల్లి అన్నయ్య రండి, మనందరం కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేద్దాం, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, మనందరం కలిసి బైబిల్ చదువుదాం అని మనము డిసైడ్ అవ్వాలి. యెహోషువ ఏం చెప్తాడంటే, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం అని చాలా బోల్డ్గా చెప్తున్నారు. మరి ఈ మాట నువ్వు నేను చెప్పగలమా? నేను నా కుటుంబం కూడా యేసుని సేవిస్తా అని. ఒకవేళ ఇప్పటి వరకు మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే, ఒకవేళ ఇప్పటి వరకు మీ ఇంట్లో కూడా మీ అందరూ కలిసి ప్రార్థన చేసుకోకపోతే, ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకుందాం. నువ్వే నీ ఫ్యామిలీని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి యేసయ్యకి ఫ్యామిలీ ప్రేయర్ చేసేటట్లు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామని. ఈ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నా కదా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు.